మానవత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ సాయం చేయడానికి రెడీ అయిపోతున్నారు P4కి. అలాగే చేయలేనటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రాక్షసులు అడ్డుకుంటారంటున్నారు చంద్రబాబు గారు. ఏదైతే పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమంలో మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమేనని, ఎవరిపైన ఎలాంటి బలవంతం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదు, మానవత్వం ఉన్న వాళ్ళు ఇందులో చేరతారని చెప్పారు. నెల 19 నుంచి P4 అమలు మీద మంగళవారం నాడు ఆయన సచివాలయం సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 9,37,913 బంగారు కుటుంబాలు, 1,03,938 మంది మార్గదర్శులను గుర్తించాం. బంగారు కుటుంబాలతో పాటు గ్రామాలు, మండలాలను దత్తత తీసుకునేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. ఫండ్ ఏ నీడ్ అనే అంశాన్ని కూడా P4లో పెట్టాం. 3 నెలలకోసారి అమలును సమీక్షిస్తానని చెప్పుకొచ్చారు. ఇందులో అవనగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు హేమలత మార్గదర్శిగా మారి ఒక వృద్ధురాల్ని ఆదుకుంటున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు. పేదలను ఆదుకునేందుకు స్పందించే మనసున్న ఎంతోమంది ముందుకు వస్తారు. బంగారు కుటుంబాలకు చేయూత అందిస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో బిల్ గేట్స్, వేదాంత తదితర సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇందులో P4 వృద్ధురాల్ని ఆమె ఆదుకుంటుంది. సరే, ఇంతకీ వృద్ధురాలకి 4,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నావా లేదా మనం? అప్పుడు ఇంకా ఆమె ఏమిస్తుంది? ఆమె ఇంకో 10,000 ఇస్తుందా? అసలు P4కి సంబంధించి మనం ఇస్తానన్న 1,500 గురించి పక్కన మళ్ళించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ మాత్రం బాగుంటున్నాయి.